కర్నూలు పట్టణంలోని అశోక్ నగర్ లో సేపూరి న్యాయ సేవా కార్యాలయాన్ని ప్రముఖ రాజకీయ మరియు ప్రజలతో గొప్పగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తదితర నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయ సేవ అధ్యక్షులు విజయమోహన్ మీడియాతో మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి ప్రజలకు న్యాయ సూచనలు, విలువైన సమాచారాన్ని అందించడం జరిగిందని, అదే స్ఫూర్తితో న్యాయ కార్యాలయాన్ని తమ లీగల్ టీంతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇక్కడికి వచ్చిన వారికి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టంలో వివిధ నిబంధనల గురించి మరియు న్యాయవాదుల హక్కుల గురించి ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యాలయం అందుబాటులో ఉంటుందని అన్నారు. అదేవిధంగా సివిల్ కేసులతో పాటు క్రిమినల్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సంబంధించిన కేసులను కూడా పరిష్కరిస్తామని, రాజకీయ అధికార ఒత్తిళ్లకు ఆస్కారం లేకుండా ప్రజలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేపూరి న్యాయ సేవ న్యాయవాదులు ఎం మథిలిటి, సి రాజశేఖర్, ఎన్ఎం కృష్ణమోహన్, ఏ రాజేష్, ఇతర న్యాయవాదులు, కర్నూలు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు త్రివిక్రమ్, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జ్యుడిషియరీలకు వస్తే ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, కొంపలన్నీ కొల్లేరైపోతున్నాయి. మీ పేదలకు అండగా ఉంటే మేము కేసులు రెఫర్ చేస్తాం. పోస్కో చట్టంగా తాను తప్పించుకోవడం ఒక మైనర్ ఉన్నాయి. సార్ వచ్చినాక ఆ కేసు టేకప్ చేసి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే అయినా కూడా, మాజీ ఎమ్మెల్యే అయినా కూడా ఆయన అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. అది పొలిటికల్ ఎవరైనా ఎంత ప్రజలు వచ్చినా కూడా సార్ వాళ్ళని ఎవరు పరిచయం న్యాయం పైన మేము మొగ్గు చూపుతారు. ఇది పక్కా. అందుకోసం ఈ ఆధారం అంటారు. ఫ్యూచర్లో లీగల్ సర్వీస్ అథారిటీస్ నుంచి సంఘ సేవ కూడా చేయడం జరుగుతుంది. కొన్ని పల్లెల్లో, కుగ్రామాలు ఉంటే వాళ్ళకు న్యాయం అనేది తెలియదు. వాళ్ళకు అట్లాంటి వద్దరికి ఈ బిఎన్ఎస్ చట్టం మారింది కదా. ఇప్పుడు ఐపీసీ, సిబిఐ, సిఆర్పీసీ అనుకుంటారు. ఇప్పుడు బిఎన్ఎస్ అంతా చేంజెస్ అయినప్పుడు దానిపై పూర్తి అవగాహన చేయాలనేది మా ప్రథమ మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ ఆ దిశగా మేము అడుగులు వేస్తాం. మీకు కూడా అండగా ఉంటామని, మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాం. సుధాకర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పోస్కో చట్టంగా తను తప్పించుకోవడం మైనర్ ఉన్నాయి. సార్ వచ్చినాక ఆ కేసు టేకప్ చేసి వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే అయినా కూడా, మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. అది పొలిటికల్ ఎవరైనా ఎంత ప్రజలు వచ్చినా కూడా సార్ వాళ్ళని ఎవరు పరిచయం న్యాయం పైన మొగ్గు చూపుతారు. ఇది పక్క. అందుకోసం ఈ ఆధారం అంటారు. ఫ్యూచర్లో లీగల్ సర్వీస్ అథారిటీస్ నుంచి సంఘ సేవ కూడా చేయడం జరిగింది. కొన్ని పల్లెల్లో, కుగ్రామాలు ఉంటే వాళ్ళకు న్యాయం అనేది తెలియదు. వాళ్ళకు అట్లాంటి వద్దరికి ఈ బిఎన్ఎస్ చట్టం మారింది కదా. ఇప్పుడు ఐపీసీ, సిబిఐ, సిఆర్పీసీ అనుకుంటారు. ఇప్పుడు బిఎన్ఎస్ అంతా చేంజెస్ అయినప్పుడు దానిపై పూర్తి అవగాహన చేయాలనేది మా ప్రథమ మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ ఆ దిశగా మేము అడుగులు వేస్తాం.